ఓలా, ఊబర్ యాజమాన్యాలు తీసుకువస్తున్న నూతన రూల్స్ వల్ల ఎంతమంది క్యాబ్ డ్రైవర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారని పలువురు క్యాబ్ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఓలా, ఊబర్ ప్రవేశపెట్టిన రేడార్ ట్రిప్స్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఓలా, ఊబర్ కు సంబంధించిన యాజమాన్యాలు ప్రవేశపెట్టిన నూతన రూల్స్ తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ, గుంటూరు క్యాబ్ డ్రైవర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రసాదంపాడులో పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు క్యాబ్ డ్రైవర్లు మాట్లాడుతూ ఓలా, ఊబర్ సంస్థలు డ్రైవర్లకు మొదట్లో పెద్ద ఎత్తున లాభాలు వస్తాయని చెప్పి కాలం గడిచే కొద్దీ కొత్త రూల్స్తో తమను వేధిస్తున్నారని వాపోయారు. యాజమాన్యాలు తీసుకొచ్చిన రేడార్ ట్రిప్ వలన డ్రైవర్లు నష్టపోతున్నారని చెప్పారు. గతంలో ఉన్న మాదిరి ఒక ట్రిప్ ఒకరికి కేటాయించాలన్నారు. ఓలా, ఊబర్ పాస్ల రీఛార్జ్ విధానాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. విజయవాడ, గుంటూరు నగరంలో తక్షణమే 3 ఆఫీసులు, హెల్ప్ డెస్క్ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. రోజంతా ఎంత కష్టపడినా యాజమాన్యాల కొత్త రూల్స్ వల్ల దమ్మిడి ఆదాయం కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో విజయవాడ, గుంటూరు క్యాబ్ డ్రైవర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఓలా కానీ ఊబర్ కానీ అటాచ్ చేస్తున్న డ్రైవర్లు గుంటూరులో కానీ విజయవాడలో కానీ మా సమస్యల కోసం మేమైతే డివైస్లు అంటే డ్యూటీలు ఆపడం జరిగిందండి. దాని మీద ఈ మా పోరాటం ప్రభుత్వం దృష్టికి వెళ్ళి మా సమస్యలు తీరుస్తారని చెప్పి మేమందరం ఐక్యంగా నుంచుని డ్యూటీలు ఆపడం అయితే జరిగిందండి. 10 సంవత్సరాల క్రితం మా దానిలో అంటే మా కంపెనీలో చేరండి, రూపాయి తీసుకెళ్ళండి అనే కంపెనీలు ఇవాళ మేము డబ్బులు కడితే కానీ మా డివైస్లు మా కార్లు ఆన్ చేసుకోలేని పరిస్థితి తీసుకొచ్చారండి. ఆ రోజు బుకింగ్ పడితే 30% కమిషన్ తీసుకునేవాళ్ళండి. ఇవాళ బుకింగ్ ఉన్నా లేకపోయినా 500 పెట్టి రీఛార్జ్ చేసుకోమంటున్నారండి. ఒక బుకింగ్ 5 డ్రైవర్లకు ఇస్తున్నారండి. ఇట్లాంటి సమస్యలు అవుట్ స్టేషన్ రేట్లు ఒకటి పెంచట్లేదండి. ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయండి. దయించి గవర్నమెంట్ దృష్టికి మీ మీడియా తరఫు నుంచి నేను కోరుకుంటుంది ఏంటంటే మా గవర్నమెంట్ దృష్టికి మా సమస్యలు తీసుకెళ్ళి పరిష్కారం చూపించగలరని కోరుకుంటున్నామండి. కరోనా 2020 తర్వాత అతి ఘోరంగా దెబ్బతిన్న రంగం ఏదంటే రవాణా రంగం అండి. పెట్రోల్ రేట్లు కానీ, డీజిల్ ఛార్జీలు కానీ విపరీతంగా పెరిగినాయి. దానికి తగ్గ కిరాయిలు మాకు రావట్లేదు. అప్పటి నుండి మేము కంపెనీని ట్రై చేస్తున్నాం, ఇదిగో పెంచుతున్నాం అని చెప్పి ఒకళ్ళకొకళ్ళు పోటీలు పడి కస్టమర్ని బాగు చేస్తున్నారు, డ్రైవర్ని దోచుకుంటున్నారు. దాదాపు కరోనా దగ్గర నుండి ఇప్పటి వరకు దాదాపు ఒక 40% డీజిల్ పెరిగితే మా రేట్లు 5% నుండి 10% కూడా పెరగలేదండి. మాకు చాలా దారుణం అంటే దారుణంగా ఉన్నాయి. ఇంకా తగ్గుతున్నాయి. ఇప్పుడు ఇంకా కొత్త సిస్టమ్ ఏం తీసుకొచ్చారంటే ఒక బుకింగ్ ఉంది. ఒక బుకింగ్ ఏదో చాక్లెట్లు, బిస్కెట్లు వేసేసినట్టు ఒక 5గురికి ఇస్తున్నారు. కానీ డబ్బులు మాత్రం అందరి దగ్గర వసూలు చేస్తున్నారు. ఈ డబ్బులు కడితేనే మీకు బుకింగ్స్ వస్తాయని చెప్పి డబ్బులు అందరి దగ్గర